హీరో సిద్ధార్థ్ ఎవరైతే ఉన్నారో, ఆయన ఈరోజు 'అదితిరావు హైదరి' వీళ్ళు 'మహాసముద్రం' అని ఒక సినిమాలో ఇద్దరు కలిసి నటించారు. అంతకుముందు సినిమాలో అతనికి మూడో పెళ్లి. దీనికి సంబంధించి దానికి సంబంధించి ఆమె కుటుంబ సభ్యులకు తెలియకుండా వివాహం చేసుకున్నారు. రంగనాథ స్వామి టెంపుల్‌లో ఉన్నట్టు తెలుసు. అంటే నిజంగా మంచి విషయం అయినప్పటికీ కపుల్స్ కాబట్టి దీని గురించి మీడియాలో కూడా చర్చ జరుగుతోంది. అంటే సిద్ధార్థ విషయం అర్థమైన తర్వాత, అతను ఏంటో అర్థమైన తర్వాత ఇది పెద్ద ఆశ్చర్యపోయే విషయం కాదు. అతను నటన తక్కువ, ప్రైవేట్ వ్యవహారాలు ఎక్కువ. అతను ఒక రకంగా ఎలాంటి వాడంటే ఎవరితో పోల్చొచ్చు అంటే జమినీ గణేశన్‌తో పోల్చొచ్చు. ఓకే. అతన్ని జమినీ గణేశన్ కూడా 4 పెళ్ళిళ్ళు కదా. మొదటి భార్య ఉండగా పుష్పవల్లితో సహజీవనం చేయటం, తర్వాత మొదటి భార్యను ఒప్పించి సావిత్రిని పెళ్లి చేసుకోవటం, సావిత్రి చనిపోయిన తర్వాత ఇంకొక ఆమెను ఎవరినో రేఖ మదర్ పుష్పవల్లి, రేఖ కూతురు, జమినీ గణేశన్ కూతురు రేఖ. 4 ఆమెను ఎవరినో వేరే ఫారిన్ కంట్రీ ఆమెని పెళ్లి చేసుకున్నాడు ఆయన. పెళ్లి చేసుకుని చివరిలో ఆ ఫారిన్ కంట్రీ ఆవిడ 4 తంతే మళ్ళీ ఇండియా వచ్చి చచ్చిపోయాడు. అది వేరే విషయం. పిఏగా పెట్టుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి తంతే కాలు కూడా ఇరిగింది, తర్వాత చచ్చిపోయాడు అనుకోండి, అది వేరే విషయం. అయితే అతను ఒక ప్లే బాయ్ జమినీ గణేశన్. అలాంటి వ్యక్తే సిద్ధార్థ్. అంతకంటే మనం విడిగా చూడాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో అవసరాలు అలా ఉంటాయి, అవకాశాలు అలానే వస్తాయి. చాలా మందితోటి అతను ప్రేమ వ్యవహారం నడిపాడు. ఆ పేర్లు చెప్పి మళ్ళీ ఇప్పుడు వాళ్ళని ఈ సందర్భంగా ఇంకొకసారి చర్చకు తీసుకురావడం కరెక్ట్ కాదు. కానీ చాలా మందిని అతను ఇలాగే రెండో భార్యకి విడాకులు కూడా ఇవ్వకుండానే చాలా మందితో సహజీవనం చేశాడు. అతను చాలా మందితో ప్రేమాయణాలు నడిపాడు. అతను ఏంటి అంటే ఒక బాధ్యత లేని వ్యక్తి. బాధ్యత లేకోకుండా ఉన్న వాళ్ళకి ఏముంటుంది చెప్పండి? వాళ్ళు ఏమి ఇప్పుడు ఒక భార్య, పిల్లలు, సంసారము, బాధ్యతలు ఇవన్నీ ఉన్నవాళ్ళు ఒక పద్ధతిలో ఉంటారు. ఇవన్నీ అలా రొటీన్లో ఒక భాగం అనుకునే వాళ్ళు ఇలాగే ఉంటారు. ఇకపోతే ఆ అమ్మాయి గురించి మాట్లాడుకుంటే అదితిరావు హైదరి నిజానికి ఆ కుటుంబంలో ప్రేమ పెళ్లిళ్ళని వ్యతిరేకించే కుటుంబం కాదది. అది ఇక్కడనే మహబూబ్ నగర్ జిల్లాలో ఒక రాజవంశస్థులు వాళ్ళు, సంస్థానాధీశులు. అయితే వాళ్ళ అమ్మ నాన్ననే మతాంతర వివాహం. హైదరి వాళ్ళ ఫాదర్ పేరు. అందుకే వాళ్ళిద్దరికి ఈమెకి తెలుగు పేరు, హిందీ పేరు రెండు పెట్టారు అన్నమాట. రెండు కలిపి పెట్టారు. వాళ్ళు కూడా ఎప్పుడూనే విడాకులు తీసుకున్నారు, తల్లి తండ్రి. ఈమె ఈ మోడలింగ్లోకి వచ్చి ఆ తర్వాత మోడలింగ్ అయిపోయిన తర్వాత సినిమాల్లోకి వచ్చి మంచి యాక్టర్ ఆ అమ్మాయి కూడా. ఇప్పుడు కుటుంబ సభ్యులు వ్యతిరేకించడానికి ఇదేదో అతను తమిళియన్ అనో ఈమె హైదరాబాదీ అమ్మాయనో అలాంటి కారణం కాదు ఇక్కడ. వాళ్ళు వ్యతిరేకించడానికి కారణం ఏమై ఉంటది అంటే అతనుకి స్థిరత్వం లేదు. రేపు నీకు కూడా జరగదని గ్యారెంటీ ఏంటి అనే విషయంగా వాళ్ళు చూశారు తప్పితే నేను వేరేగా వాళ్ళేదో సంకుచిత మనస్తత్వంతో ఇతనేదో రెండో పెళ్లివాడనో, లేకపోతే ఇతనేదో కొంచెం వయసు ఎక్కువ ఉందనో, లేకపోతే ఇతనికి డబ్బులు లేవనో, ఇతను వేరే రాష్ట్రం అతనో సంకుచితత్వంతో అయితే కాదు. ప్రేమ వివాహాలకి వ్యతిరేకులైనంత మూర్ఖులైతే కాదు వాళ్ళు. కాకపోతే ఈ అమ్మాయికి అతను సరైన జోడి కాదనుకుని వాళ్ళు వ్యతిరేకించుంటారు. మరి ఒక రకంగా చూసుకుంటే సినిమా యాక్టర్ల జీవితాల్లో కూడా చాలా మంది గురించి బాధపడే విషయం ఏంటి అంటే అసలు వీళ్ళు ఎందుకు రెండో పెళ్లి వాళ్ళనే ఎందుకు పెళ్లి చేసుకుంటారు? ఇప్పుడు శ్రీదేవి ఉంది, ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? బోనీ కపూర్. బోనీ కపూర్కి శ్రీదేవికి ఎంత వయసు తేడా, ఏ రకంగానూ మ్యాచ్ అయ్యే విషయం కాదు. మరి ఎందుకు అలా చేసుకుంది అంటే ఏం చెప్తాము? సావిత్రి జీవితం అలా ఎందుకు అయిపోయింది? జమినీ గణేశన్ పెళ్లి చేసుకోవడం, ఆ ఎంపిక చేసుకునే దగ్గరే వీళ్ళ తెలివి తక్కువతనం అనుకోవాలా, లేకపోతే వీళ్ళ అజాగ్రత్తో ఏమో తెలియదు. ఏదో ఒక మాట ఇచ్చాం కాబట్టి మాట కట్టుబడి చేసుకోవడమా? ఇప్పుడు చాలా మంది మార్లిన్ మన్రో ఉన్నారు కదా, ఆవిడ దగ్గర నుంచి లెక్క పెట్టి హిందీ, తెలుగు ఇలా వరుస పెట్టి ఈ సినిమా యాక్టర్లు
వీళ్ళెందుకు ఇలా అని ఒక పుస్తకం కూడా వచ్చింది ఈ మధ్య. వీళ్ళెందుకు ఇలా అంటే అర్థం ఏంటి అంటే, ఒక ఎలిజిబుల్ బ్యాచులర్, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, వీళ్ళ ఎంపిక ఒక ఎలిజిబుల్ బ్యాచులర్ని ఎన్నిక చేసుకోవడం కన్నా ఎందుకు వీళ్ళు దేనికి లొంగిపోతున్నారు, వీళ్ళు ఎక్కడ తప్పటడుగేసి వాళ్ళ జీవితాలను ముగించుకుంటున్నారు అనేది దానిలో ఒక్కొక్కళ్ళ మీనా కుమార్ దగ్గర నుంచి వరుసపెట్టి, ఇప్పుడు షర్మిలా ఠాగూర్ బాగుంది అనుకోండి, అది వేరే విషయం. షర్మిలా ఠాగూర్ కూడా షర్మిలా ఠాగూర్ పటోడిని చేసుకున్న మొదటి పెళ్ళే. ఇంకొక ఆమె హేమమాలిని, ధర్మేంద్ర అని రెండో పెళ్లి చేసుకుంది కదా, అతనికి పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, పిల్లలు ఉండగా చేసుకుంది. మరి ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు? వీళ్ళకి ఒక రకంగా ఇలా చాలా మంది ఉన్నారు. ఎందుకు ఇలా చేస్తారు అంటే, అది వీళ్ళు అనుకునే ప్రేమ అంత భ్రమ పదార్థమా? ఏం చూసి వీళ్ళు ఇలా చేసుకుంటున్నారు? ఇలా చేసుకుని ప్రశాంతంగా సుఖంగా ఉన్న వాళ్ళని వేళ మీద లెక్క పెట్టచ్చు. వీళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని వీళ్ళే సమీక్షించుకుని బాధపడి మత్తుకు బానిసలైపోయి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు కాకపోతే మనం ఒకటే కోరుకుందాం, ఈ తరం అమ్మాయిలు అంత పెళ్ళి ఎలా చేసుకున్నప్పటికీ కూడా అప్పటంత తెలివి తక్కువ వాళ్ళలాగా అయితే లేరని నేను అనుకుంటున్నాను. ఏదైనా ఇకనైనా మనం జాగ్రత్తగా ఉండి ఇకనైనా మనం కోరుకునేది ఏంటంటే, సిద్ధార్థ 4వ పెళ్లికి వెళ్ళకోకుండా ఈమెతో కనీసంగా బాగుండాలని కోరుకుందాం. తప్పకుండా మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.